విశాఖపట్నం నేపథ్యంలో జరిగేటువంటి కథ ఇది. ఆ ఊర్లో ఉన్నటువంటి మంగపతి అనే వ్యక్తికి తన జాతి, తన పరువు ఈ 2 మాత్రమే చాలా ముఖ్యం. ఆ రెండిటినే శ్వాసిస్తూ బతుకుతూ ఉంటాడు. అలాంటి మంగపతి కుటుంబానికి చెందినటువంటి ఒక అమ్మాయి ఒక సాధారణమైనటువంటి వాచ్‌మెన్ కొడుకుతో ప్రేమలో పడుతుంది. వీళ్ళిద్దరూ టీనేజర్స్. తన ఇంత పెద్ద పరపతి కలిగినటువంటి తన కుటుంబం నుంచి ఒక అమ్మాయి అట్లాంటి ఒక చిన్న కుటుంబానికి చెందినటువంటి ఒక అబ్బాయిని ప్రేమించడాన్ని చూసి తట్టుకోలేని మంగపతి ఈ కుర్రాడి మీద చాలా చాలా కేసులు బనాయిస్తాడు. ఓ రకంగా అది పగబట్టి పెట్టిన కేసుల్లో ఉంటాయి తప్ప నిజంగా చేసిన నేరానికి పెట్టిన కేసుల్లాగా ఉండవు. సో కోర్టు కథగా చూస్తే 2013 నేపథ్యంలో వైజాగ్ ప్రాంతంలో జరిగేటువంటి కథగా చెప్తారు. అక్కడ ఉన్నటువంటి మంగపతి అనే ఒక వ్యక్తికి తన జాతి, తన పరువు ఈ 2 మాత్రమే ప్రధానమైనటువంటి ఇంపార్టెంట్ అనుకుంటాడు. వాటికి మించి తనకు లైఫ్లో ఇంకేది ఇంపార్టెంట్ కాదనుకుంటాడు. అలాంటి వ్యక్తి కుటుంబం నుంచి ఒక అమ్మాయి తను ఎంసెట్కి ప్రిపేర్ అవుతూ ఉంటుంది. ఆ ఎంసెట్కి ప్రిపేర్ అయ్యేటువంటి అమ్మాయి ఒక సాధారణమైనటువంటి ఒక వాచ్మెన్ కొడుకుని ప్రేమిస్తుంది. ఇద్దరు ప్రేమించుకుంటారు. ఆ క్రమంలో ఆ విషయం మంగపతికి తెలియడం, మంగపతి ఆ కుర్రాడి మీద పగబట్టి అతని మీద అనేకమైనటువంటి కేసులు పెడతారు. అందులో ప్రధానమైనది పోక్సో యాక్ట్. ఈ పోక్సో యాక్ట్ అనేది చాలామందికి ఇప్పటికి నిజానికి సరైన అవగాహన లేదు. ముఖ్యంగా టీనేజర్స్లో కానీ, యంగ్స్టర్స్లో కానీ, మగవాళ్ళలో కానీ, ఆడవాళ్ళలో కానీ పోక్సో యాక్ట్ యొక్క తీవ్రత ఎంత పెద్దగా ఉంటుంది, దాని ఎఫెక్ట్ ఎంత పెద్దగా ఉంటుంది అనేది చాలామందికి అవగాహన లేదు. సో ఆ కేసు ఈ కుర్రాడి మీద బనాయిస్తారు. ఆ తర్వాత ఏమైంది, ఆ కుర్రాడు నిజంగా తప్పు చేశాడా, ఆ తప్పు చేస్తే ఎలాంటి తప్పు చేశాడు, ఆ కుర్రాడి మీద పెట్టినటువంటి కేసులు నిలబడ్డాయా, ఆ కేసుల కోసం ఎవరెవరు వీళ్ళ కోసం పోరాటం చేశారనేది మిగతా కథ. సో సింపుల్గా చూసుకుంటే కోర్టు టైట్లోనే కోర్టు ఉంది కాబట్టి కోర్టు రూమ్ డ్రామాలు అనేవి తెలుగులో చాలా తక్కువ. వకీల్ సాబ్ లాంటి సినిమాలు వచ్చినా వాస్తవానికి చాలా చాలా దూరంలో ఉంటాయి. నిజంగా కోర్టులో అలాంటి వాదించుకున్నటువంటి వాతావరణం కానీ, ఒకరి మీద ఒకరు పడి అరుచుకునేటువంటి వాతావరణం కానీ ఎట్టి పరిస్థితులు కనిపించదు. మనకి మలయాళంలో కానీ లేదా కొన్ని తమిళ సినిమాస్లో కానీ ఇలా చూసుకుంటే అదే మరాఠీ సినిమాల్లో కానీ కోర్టు రూమ్ డ్రామా అనగానే ఒక అత్యద్భుతమైనటువంటి న్యాచురాలిటీ మనకు కనిపిస్తుంది. అలాంటి న్యాచురాలిటీ చాలా కాలం తర్వాత తెలుగులో వచ్చినటువంటి సినిమా ఈ కోర్టు. ఇలాంటి కోర్టు ఎలా పనిచేస్తుంది, కోర్టు సర్కమ్స్టాన్సెస్ ఎలా ఉంటాయి, కోర్టు ప్రెమిసెస్ ఎలాగా ఉంటాయి, జడ్జు ఆ తర్వాత లాయర్లు వీళ్ళ ప్రవర్తన కోర్టులో ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా చాలా న్యాచురల్గా ఉన్నటువంటి సినిమా ఇది. సో చూస్తే ఈ పోక్సో యాక్ట్ ఆపాదించినటువంటి కుర్రాడు అప్పటికి 19 ఇయర్స్ ఉంటాయి, అమ్మాయికి 17 ఇయర్స్ ఉంటాయి. అంటే 17 ఏళ్ళ 10 నెలలు అలా ఉంటుంది. సో ఒక 2-3 నెలలు అయితే ఆ అమ్మాయి మైనార్టీ తీరిపోతుంది. అలాంటి అమ్మాయికి సంబంధించినటువంటి పోక్సో కేసు ఈ కుర్రాడు మీద పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనే ఒక వాదన నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుంది మనకు చూసుకున్నట్లయితే. సో కంటెంట్ పరంగా చూసుకుంటే ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఫస్ట్ హాఫ్లో టీనేజర్స్ అయినప్పటికీ కూడా మనకు చాలా టీనేజ్ లవ్ స్టోరీలు చూసాం ఇప్పటికీ. అందులో ఇదొకటి అనుకోవడం కాకుండా వీళ్ళిద్దరి మధ్య ఒక మెచ్యూరిటీతో కూడినటువంటి ఒక టీనేజ్ లవ్ స్టోరీని మనం ఈ సినిమాలో చూస్తుంటాం. అంటే టీనేజ్ లవ్ అనగానే ఒక ఆటోమేటిక్ తెలియకుండానే ఒక లస్ట్ అవ్వడం, వాళ్ళిద్దరి మధ్య ఒక ఫిజికల్ మూమెంట్ ఒకటి కనిపించడం ఇలా ఉంటుంది. బట్ ఈ సినిమాలో ఆ కుర్రాడు చాలా మెచ్యూర్డ్గా ఉంటాడు, ఆ అమ్మాయి మెచ్యూర్డ్గా ఉంటుంది. మానసికంగా నేను ఎప్పుడు పెళ్లి చేసుకున్నాను అమ్మాయి ఒక డైలాగ్ చెప్తుంది. చాలా అద్భుతమైనటువంటి, అంటే ఆ వయసులో తెలియని వయసులో చెప్పేటువంటి మాటగా చెప్పినప్పుడు కూడా సినిమాటిక్గా చూసినప్పుడు అది ఒక రకంగా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. వాళ్ళు ఒకానొక రోజు ఒక 16 నిమిషాలు ఒక పెళ్లి జరుగుతున్నటువంటి మంటపంలో ఒక రూమ్లోకి 16 నిమిషాలు కనిపించకుండా పోతారు. ఆ 16 నిమిషాల పాటు ఆ రూమ్లో వాళ్ళు ఏం చేశారు అనే ఒక ఊహాగానాల నేపథ్యంలోనే ఈ కుర్రాడి మీద కేసు పెడతారు. నిజానికి ఆ 16 నిమిషాలు ఆ రూమ్లో వాళ్ళిద్దరూ ఏం చేశారనేది ఈ సినిమాలో అత్యంత కీలకమైన పాయింట్. ఆ పాయింట్ చుట్టూ ఈ కథ సెకండ్ హాఫ్ మొత్తం తిరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి కథల్ని కథనాలుగా చెప్పి మనం విశ్లేషించి ఆడియన్స్కి చెప్పడం కంటే ఒక మంచి సినిమా చూసాం, ఒక మంచి న్యాచురాలిటీ ఉన్నటువంటి సినిమా చూసామని ఒక ఫీల్ రావాలంటే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూస్తే బాగుంటుంది. బట్ పర్ఫార్మెన్సెస్ పరంగా చూసుకుంటే కుర్రాడిగా నటించినటువంటి హర్ష్ రోషన్ చాలా న్యాచురల్గా ఉన్నాడు. అలాగే అమ్మాయి శ్రీదేవి కాకినాడ ప్రాంతానికి సంబంధించినటువంటి అమ్మాయి ప్రమోషన్స్లో చెప్పుకుంటా ఉంది, చాలా న్యాచురల్గా ఉంది. అక్కడక్కడ తన ఫీచర్స్ లావణ్య త్రిపాఠి లాగా ఉన్నాయని చాలామంది చెప్పారని అమ్మాయి చెప్తా ఉంది. నిజానికి కూడా అలాగే కనిపిస్తుంది. చాలా మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ వీళ్ళిద్దరి మధ్య కనిపిస్తూ ఉంటుంది. అంటే ఒక టీనేజ్ లవ్ స్టోరీస్లో ఉన్నటువంటి అమాయకత్వం, అలాగే వాళ్ళు భవిష్యత్తు పట్ల చాలా కళ్ళగంటా ఉంటారు. ఆ తరహా ఎక్స్ప్రెషన్స్ కానీ వీళ్ళిద్దరి మధ్య చాలా అద్భుతంగా ఉంటాయి. అలాగే ఈ కుర్రాడి ఫ్యామిలీకి సంబంధించి సురభి ప్రభావతి, వాళ్ళ ఫాదరు, ఆ కుటుంబ నేపథ్యం, ఒక పెద్ద ప్రాపర్టీని కాపాడడానికి ఒక చిన్న రేకుల షెడ్ వేసినటువంటి వాచ్మెన్ ఫ్యామిలీగా ఈ ఫ్యామిలీని చూపించడం, అది చాలా సహజంగా ఉండడం, చాలామంది రెగ్యులర్గా చూసేటువంటి లొకేషన్ కావడంతో ఈజీగా కనెక్ట్ అయిపోవడం, సంపన్న వర్గానికి చెందినటువంటి ఈ అమ్మాయి అతని దగ్గరికి రావడానికి ఉన్నటువంటి ఒక చిన్న థ్రెడ్ ఏదైతే ఉందో ఆ అమ్మాయికి సంబంధించినటువంటి ఫ్రెండ్ ఆ పక్కన ఈ సిరీస్ ఆ పక్కనే ఉండడం, ఇవన్నీ కూడా చాలా న్యాచురల్గా రాసుకున్నాడు డైరెక్టర్. మంగపతి క్యారెక్టర్ని ఎలివేట్ చేస్తానికి రాసుకున్నటువంటి ఫస్ట్ సీను ఎక్స్ట్రాడినరీ అని చెప్పాలి. ఒక క్యారెక్టర్ యొక్క క్యారెక్టరైజేషన్ ఎలివేట్ చేయడం అనేది ఒక సినిమాకి చాలా ప్రధానం. అది ఆ క్యారెక్టర్ సినిమాలో ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ఆ క్యారెక్టరైజేషన్ ఎలివేట్ చేయడం ఇంపార్టెంట్. చాలా సినిమాల్లో మనకి క్యారెక్టరైజేషన్ అనే విషయం పట్ల రచయితలు కూడా పెద్దగా అవగాహన ఉండటం లేదు. ఈ విషయంలో చూసుకుంటే రామ్ జగదీష్ చాలా బాగా
ఫస్ట్ సీన్లో బర్త్డే సీన్లో ఒక చిన్న పాప బర్త్డే సీన్లోనే మంగపతి ఎలాంటి వాడు అనే ఒక క్యారెక్టరైజేషన్ ఎలివేట్ చేయడం అనేది అద్భుతంగా ఉంటుంది. ఆ ఫస్ట్ హాఫ్ అంతా మంచి రైటింగ్ కనిపిస్తుంది. ఆ పాట కానీ పాట చాలా వరకు ఈ సినిమాకి చాలా పెద్ద హెల్ప్ అయింది. సినిమాలో కూడా చాలా బాగుంటుంది ఈ పాట విజువల్గా కానీ. అటు వైజాగ్ అంటే బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి కాబట్టి అన్నింటినీ కవర్ చేసుకుంటూ వీళ్ళిద్దరి మధ్య ఒక న్యాచురల్ బాండింగ్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఒక మాంటేజ్ సాంగ్ లాగా ఉన్నప్పుడు కూడా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది మనకు. ఈ సెకండ్ హాఫ్ అంతా మనకు కోర్ట్ రూమ్లో నడిచేటువంటి డ్రామా. వీళ్ళది ఈ కుర్రాడిని కాపాడతామని చెప్పేసి వచ్చినటువంటి ఒక లాయరు, కోర్టులో లాయర్లు ఎలాగా అబద్ధాలు చెప్తా ఉంటారు దానికంటే కూడా ఒక కేసు కమిట్ అయినటువంటి లాయరు మరొక లాయర్తో లాలూచిపడి అతని దగ్గర డబ్బులు తీసుకొని ఈ కేసును వాదించకుండా నీరుగార్చే ప్రయత్నం చేయడం, ఇండైరెక్ట్గా అవతల లాయర్కి ఎలా సహకరిస్తారనేటువంటి ఒక కన్నింగ్నెస్ అనేది కూడా లాయర్ల యొక్క కన్నింగ్నెస్ కూడా సినిమాలో బాగా చూపించారు. అది బాగా ఎస్టాబ్లిష్ అవుతుంది. సో అట్ ద సేమ్ టైం ఇక్కడ ప్రియదర్శి క్యారెక్టరైజేషన్ బిల్డ్ చేసిన విధానం కూడా చాలా బాగుంటుంది. ఒక అస్పైరింగ్ లాయర్ తను ఒక అసిస్టెంట్గా పనిచేస్తుంటాడు ఒక సీనియర్ లాయర్ దగ్గర. ఎప్పటికైనా ఒక కేసు పట్టుకోవాలని చెప్పేసి అతను ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కానీ అతను పనిచేసేటువంటి సీనియర్ లాయర్ అతను కేసు ఇవ్వడానికి వెనకాడుతూ ఉంటాడు. అతను చాలా తెలివైనవాడు, చట్టాల పట్ల అవగాహన ఉన్నవాడు, వాదించగలను అన్నటువంటి కెపాసిటీ ఉన్న పర్సన్ లాగా కూడా అతని క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేస్తాడు. అలాంటి వాడు ఈ పోక్సో లాంటి పెద్ద కేసుని తన కెరియర్ ఇనిషియల్ డేస్లోనే పట్టుకోవడం, అది తన మెంటర్కి తెలియకుండా, ఏదైతే తన గురువు ఉన్నాడో ఆయనకి తెలియకుండా ఆ కేసుని తీసుకోవడం, ఆయన పేరు మీదుగా ఒక అద్భుతమైనటువంటి వాదనలు మన కోర్టులో కనిపిస్తూ ఉంటాయి. చాలా న్యాచురల్గా ఉంటాయి. మన కోర్టు రూమ్ డ్రామాలు అనగానే వాదోపవాదాలు జరుగుతూ ఉంటాయి. ఆయన అరుస్తూ ఉంటాడు, ఈయన అరుస్తూ ఉంటాడు, ఆర్డర్ అని ఆయన సుత్తి పెట్టి కొడతాం. ఇవన్నీ నాన్ సెన్స్ అన్నట్టుగా మనకి ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే కోర్టు రూమ్లో ఎంత న్యాచురల్గా వీళ్ళు వాదోపవాదాలు ఉంటాయి, సాక్ష్యాలు కానీ ఆధారాలు కానీ ప్రవేశపెట్టేటప్పుడు క్వశ్చన్ టైంలో కానీ ఎంత పర్ఫెక్ట్గా ఉంటారు వీళ్ళు, దాన్ని ఎలా ఈజీ సున్నితంగా బయట తీసుకొస్తారనే అంశాలు ఈ కోర్టు రూమ్ డ్రామాలో అద్భుతంగా చూపించారు. ఆ విషయంలో లాయర్గా నటించినటువంటి ప్రియదర్శి 100 మార్క్స్ కొట్టేస్తాడు. అతను ఎందుకు ఆ క్యారెక్టర్ ఆవాహన చేసుకున్నాడు అన్నట్టు కనిపిస్తూ ఉంటాడు. అదే టైంలో అపోజిషన్ ఇంకొక లాయర్గా ఉన్నటువంటి హర్షవర్ధన్ కొన్ని క్యారెక్టర్ అద్భుతంగా పోషిస్తాడు. అది ఈసారి లాయర్ క్యారెక్టర్ అద్భుతంగా ప్రూవ్ అయింది. సో వీళ్ళిద్దరి మధ్య నడిచేటువంటి కోర్టు రూమ్ వాదోపవాదాలు కావచ్చు, వాళ్ళిద్దరి మధ్య ప్రవేశపెట్టినటువంటి సాక్ష్యాధారాలు కావచ్చు, ఆ క్రమంలో వస్తున్నటువంటి సన్నివేశాలు కావచ్చు, ప్రతిదీ మనకు నెక్స్ట్ ఏం జరుగుతుందా, ఈ కేసు ఏమవుద్దా, నిజానికి కేసు ఏమవుద్దనేది సగటు తెలుగు సినిమా కమర్షియల్ ప్రేక్షకుడు ఎవడైనా ఊహించగలడు. బట్ అది ఎలా జరుగుతుంది అనేది తెలియడమే కదా ఇంపార్టెంట్. ఆ విషయంలో దర్శకుడు 100 మార్క్స్ కొట్టేస్తాడు. నాని ఈ కథని ఎందుకు నమ్మాడు, ఈ డైరెక్టర్ని ఎందుకు నమ్మాడని తెలియాలంటే ఈ సెకండ్ హాఫ్లో కోర్టు రూమ్లో వచ్చేటువంటి డ్రామా ప్రతిదీ మనకు అంత ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. చూస్తున్నంతసేపు నెక్స్ట్ ఏం జరుగుతుందా, అసలు ఈ కేసు ఆ కుర్రాడికి బెయిల్ వస్తుందా, కుర్రాడు నిర్దోషిగా విడుదలవుతాడా లేదా, ఇంకేమైనా కేసు పడుతుందా, ఇంకేదైనా అతని మీద శిక్ష పడుతుందా, ఇలాగ రకరకాలైనటువంటి ఆలోచనలు మనం చూస్తున్నంతసేపు కలగడం అంటే డైరెక్టర్ సక్సెస్ అయినట్టుగానే చెప్పాలి ఇక్కడ. సో ఫైనల్గా ఏం జరుగుతుంది అనేది మ్యాక్సిమం ఊహించగలిగేది అయినప్పటికీ ఈ పర్ఫార్మెన్స్ బేస్డ్గా కోర్టు రూమ్ డ్రామా పరంగా రాసుకున్నటువంటి రైటింగ్ నేపథ్యంగా చూసుకుంటే కనుక ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్టు రూమ్ మూవీస్ ఇన్ తెలుగు మూవీస్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక క్యారెక్టర్స్ పరంగా చెప్పుకుంటే ఇందాక చెప్పినట్టు ఆ ఇద్దరు కుర్రాలు బాగా చేశారు. ఒక రియంటీ లాంటి సినిమా ఇది శివాజీకి. చాలా అయింది, ఆల్మోస్ట్ 13 ఏళ్ళు అయింది తన సినిమాకు దూరం అని చెప్పి తనే చెప్పాడు. 13 ఏళ్ళ తర్వాత బిగ్ బాస్లో కనిపించాడు, అలాగే ఆ ఈటీవీ ఒక సిరీస్లో మనకి కనిపించాడు, 90s బయోగ్రఫీ అనేది. అందులో అతను ఎంత సహజంగా నటించాడో చూసాం. కానీ ఒక నటుడికి కంబ్యాక్ అంటే ఎలా ఉండాలనే దానికి ఈ సినిమాలో అతని పర్ఫార్మెన్స్ ఒక ఎగ్జాంపుల్గా కనిపిస్తుంది. మంగపతి అనే ఒక కులము, మతము లేదా కులము, జాతి వీటన్నిటిని నరనరాన జీర్ణించుకుపోయినటువంటి ఒక వ్యక్తి ఎలాగ ఉండాలో అలాగా కనిపిస్తాడు అతను. నిజంగా శివాజీ ఇన్నాళ్ళు ఇంత సాఫ్ట్గా చూసిన శివాజీ అని అయితే అనిపిస్తాడు. ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ అని చెప్పాలి. అంటే అతను ఎలాంటి క్యారెక్టర్ అయినా చేయగలడు అనే దానికి ఈ మంగపతి క్యారెక్టర్ కొంతకాలం పాటు ఒక బెంచ్ మార్క్గా ఉండిపోతుంది. అంటే శివాజీని ఒక సాఫ్ట్ క్యారెక్టర్లో మాత్రమే చూస్తాము అనుకున్న ప్రేక్షకులకి అంతకుమించి తను ఇవ్వగలడు అనే ఒక ప్రూవ్ చేసినటువంటి క్యారెక్టర్ మంగపతి. ఇది ఖచ్చితంగా అతని కెరీర్కి ఒక కొత్త టర్న్ లాంటిదనే చెప్పాలి. సో మిగతా పాత్రలన్నీ చాలా న్యాచురల్గా కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళందరూ ఏదైతే రోషన్ కోసం, ఆ కుర్రాడి కోసం తిరిగే వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారో, అతనితో పాటు పనిచేసే ఫ్రెండ్స్ ఉంటారో, వాళ్ళందరూ ఎవరు పర్ఫార్మెన్స్ చేస్తున్నట్టు కాకుండా చాలా న్యాచురల్గా ఈ క్యారెక్టరేషన్ని తీసుకెళ్లడంలో డైరెక్టర్ మంచి సక్సెస్ అయ్యాడు. సో టెక్నికల్గా చూసుకుంటే విజయ్ బుల్గాని మ్యూజిక్ చాలా బాగుంది. అలా కోర్టు రూమ్ సందర్భంగా వచ్చేటువంటి ఒక సస్పెన్స్తో కానీ లేదా ఎస్టాబ్లిష్మెంట్తో కానీ కనపడేటువంటి సందర్భాలు అద్భుతమైనటువంటి ఎలివేటింగ్ రీ రికార్డింగ్ అతను ఇచ్చాడు. అది సినిమాకి చాలా ప్లస్ అయింది. ఆ పాట ఎలాగో సూపర్ హిట్ అయిపోయింది. అలాగే ఒక మాంటేజ్ సాంగ్ ఉంటుంది. ఎలా చూసుకున్న కోర్ట్ అనేది ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి తెలుగు సినిమాలు, ఈ మధ్య కాలంలో కాదు చాలా ఏళ్ల తర్వాత కోర్ట్ రూమ్ డ్రామా నేపథ్యంలో వచ్చినటువంటి అత్యంత సహజమైనటువంటి సినిమా. అట్ ద సేమ్ టైం పోక్సో యాక్ట్ గురించి తెలుసుకోవాలన్నా, పోక్సో యాక్ట్ యొక్క పరిణామాలు ఎలా ఉంటాయి, దాని తర్వాత వచ్చేటువంటి జీవితం ఎలా ఉంటుంది అనేది అలాంటి విషయాలు తెలుసుకోవాలంటే కూడా ఈ సినిమా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాలి. ఒక అవేర్నెస్ కూడా, ఆ చట్టం పట్ల ఒక అవేర్నెస్ క్రియేట్ చేసేలాగా కూడా ఈ సినిమా కనిపిస్తుంది. సో కోర్ట్ అనేది ఈ వారం ఖచ్చితంగా చూడాల్సిన సినిమా లిస్టులో మీరు హ్యాపీగా వేసేసుకోవచ్చు.